హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆటిజంకి, డౌన్ సిండ్రోమ్‌కి ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట. సో, చాలా మందికి ఆటిజం అవేర్‌నెస్ ఉంది. కానీ డౌన్ సిండ్రోమ్ అవేర్‌నెస్ ఇంకా ఇప్పటికి కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ ఈవెన్ ఎర్లీ ఏజ్‌లో లైక్ ఆ టైంలో హ్మ్. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ ఇవి 2 ఉంటాయి కదా! ఒకే కిడ్‌కి ఇవి 2 రావు అని బిలీవ్ చేసేవాళ్ళు ఎక్స్‌పర్ట్స్ ప్లస్ పేరెంట్స్ కూడా. బట్ యాస్ టైమ్ పాసెస్ చాలా అబ్జర్వేషన్ చేశాక, చాలా పిల్లల మీద టెస్ట్ చేశాక, డౌన్ సిండ్రోమ్ ఉన్న కిడ్స్‌కి కూడా ఆటిజం ఉండే ఛాన్సెస్ ఉంది. సో, మనం ఇప్పుడు నార్మల్‌గా నేను ఫస్ట్ అయితే మీకు ఆటిజం అంటే ఏంటో చెప్తాను. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి చెప్తాను. అండ్ వాటి ట్రీట్మెంట్స్ కూడా ఏంటని చెప్తాను. అండ్ తర్వాత ఇవి 2 కలిపి ఒకే కిడ్‌లో ఉంటే మీరేం చేయాలి? వాళ్ళ సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వండి. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను మీకు. చాలా మంది మన ఛానెల్‌కి కొత్తగా వచ్చారు కాబట్టి, నేనొకసారి ఆటిజం ఏంటి అనేది కూడా సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాననమాట. సో, ఆటిజం అనేది ఒక కాంప్లెక్స్ డెవలప్‌మెంటల్ డిలే. దీంట్లో ఎలా ఉంటుంది అనంటే రిపిటేటెడ్ బిహేవియర్స్ కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అండ్ సోషల్ కమ్యూనికేషన్స్ చేయడానికి కూడా పిల్లలు ఇష్టపడరనమాట. అండ్ మనము ఆటిజంని లైక్ 2-3 ఇయర్స్ ఐ మీన్ లైక్ 2 ఇయర్స్ నుంచే మనం అయితే అబ్జర్వ్ చేయగలుగుతాము. ఆటిజం సింప్టమ్స్ పిల్లల్లో ఉన్నాయా లేదా అని. కొన్ని సోషల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ పాయింట్స్ అయితే చెప్తాను. సో, ఇవి కైండ్ ఆఫ్ సింప్టమ్స్ అన్నమాట. వచ్చేసి కొంచెం లేదా అస్సలు కూడా ఇష్టపడరనమాట. వాళ్ళు వేరే వ్యక్తులతో మాట్లాడడానికి కానీ, వేరే వ్యక్తులతో కలవడానికి కానీ, వేరే పిల్లలతో ఆడుకుంటానికి కానీ అస్సలు ఇంట్రెస్ట్ అయితే చూపించరు. అండ్ వీళ్ళకి వీళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవటం కానీ, లేదంటే ఎదుటి వ్యక్తి ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవటం కానీ చాలా డిఫికల్ట్‌గా అండ్ ట్రబుల్‌గా ఉంటదనమాట. వాళ్ళు అర్థం చేసుకోలేరు. తర్వాత వీళ్ళలో ఐ కాంటాక్ట్ ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలా లిమిటెడ్ ఐ కాంటాక్ట్ ఉంటది. లిమిటెడ్ ఆర్ నో ఐ కాంటాక్ట్ అని చెప్పొచ్చు మనం. అండ్ వీళ్ళకి ఆఫెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనంటే ఫ్రెండ్‌షిప్ చేసుకుంటం చాలా కష్టమైపోతుందనమాట. ఎందుకంటే వాళ్ళు సోషల్‌గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటది. తర్వాత వీళ్ళకి ఏదైనా ఐడియాస్ చెప్పినా దాన్ని గ్రాస్ప్ చేసుకోవటం కానీ, లేదంటే వీళ్ళ స్పీచ్ ఎలా ఉంటదంటే లైక్ రోబోటిక్ స్పీచ్ లాగా కానీ, లేదంటే స్పీచ్ డిలే ఉండడం గానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా సోషల్ కమ్యూనికేషన్ వైస్ చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఏముంటాయని చెప్తాను. సో, మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా! సో, అలాగే మాక్సిమం ఏంటంటే వీళ్ళు ఒక రొటీన్‌ని చేంజ్ చేస్తే దానికి ఇష్టపడరనమాట. దాన్ని అలవాటు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆ తర్వాతొచ్చేసి వీళ్ళు చాలా హైపర్ యాక్టివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే హైపర్ సెన్సిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. హైపర్ యాక్టివ్ ఆర్ హైపో యాక్టివ్ ఉంటారనమాట. అండ్ ఈవెన్ సెన్సెస్‌లో కూడా హైపో ఆర్ హైపర్ ఉంటారు. వీళ్ళలో స్టిమ్మింగ్ కానీ, లేదంటే రెపిటేటివ్ మూవ్‌మెంట్స్ లైక్ హ్యాండ్ ఫ్లాపింగ్ కానీ, హెడ్ బ్యాంగింగ్ కానీ, ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. తర్వాత వీళ్ళు టాయ్స్ కానీ ఏదన్నా ఇస్తే వాళ్ళు ఒక ఆర్డర్‌లో అంటే ఒక లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తారనమాట. బొమ్మలు కానీ ఏదన్నా. సో, ఇవన్నీ కొన్ని సింప్టమ్స్ అనమాట. మీరు 2 ఇయర్స్ ఏజ్ అప్పటికి వీటిని మీరు కిడ్స్‌లో ఐడెంటిఫై చేయొచ్చనమాట. సో, ఇవన్నీ వచ్చేసి మనకి ఆహ్, ఏఎస్‌డి అంటే ఆటిజంకి సంబంధించిన సింప్టమ్స్ కదా! ఇప్పుడు నేను డౌన్ సిండ్రోమ్‌కి సంబంధించిన సింప్టమ్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటని తెలుసుకుందాము. డౌన్ సిండ్రోమ్‌ని ట్రైసోమీ 21 అని కూడా పిలుస్తారనమాట. ఇదేంటంటే కాపీ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే వేరే కిడ్స్‌తో కంపేర్ చేస్తే ఈ కిడ్స్‌లో కాపీ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే క్రోమోజోమ్ 21 అనే అవి ఎక్కువగా ఉంటాయి. దాని వల్లే డౌన్ సిండ్రోమ్ అని వస్తుంది. దీన్నేంటంటే మేజర్‌గా కడుపులో ఉన్నప్పుడే బేబీ కడుపులో ఉన్నప్పుడు లేదంటే బర్త్ అయిన వెంటనే కూడా డాక్టర్స్ దీన్ని ట్రీట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇది గైనిక్ ఇష్యూస్ గైనిక్ స్పెషలిస్ట్‌లు ఉంటారు గదా! వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇలాంటి డౌన్ సింప్టమ్స్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు ఆ టైంలో అయితే ట్రీట్‌మెంట్ ఇచ్చేస్తారనమాట. బట్ మనకి ఆటిజంలో 2 ఇయర్స్ ఆర్ 1 ½ ఇయర్, 2 ఇయర్ టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పటిదాకా మనకు అర్థం కాదు పిల్లల్లో ఆటిజం ఉందా? లేదా? అనేది. ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా సింప్టమ్స్ లైక్ లిటిల్ బిట్ సేమ్ గానే ఉంటాయి. లెర్నింగ్ డిసబిలిటీస్ కానీ, లేదంటే డెవలప్‌మెంటల్ డిలేస్ కానీ, లేకపోతే ఇంటలెక్చువల్ డిసార్డర్స్ కానీ ఇలాగా సో, బ్రెయిన్‌కి సంబంధించినవి, లెర్నింగ్‌కి సంబంధించినవి
స్పీచ్ కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా కొంచెం రిలేటెడ్ ఆటిజం లాగే ఉంటుంది. అండ్ ఈ డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి ఫేషియల్ ఫీచర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయన్నమాట. సో ఇది ఒక సిండ్రోమ్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కిడ్ కి ఆటిజం ఒకటే ఉందా లేదంటే డౌన్ సిండ్రోమ్ కూడా ఉందా అని చెప్పే కొన్ని ఫీచర్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. నేను రెఫరెన్స్ కోసం ఒక పిక్చర్ ఇక్కడ కూడా వేస్తాను చూడండి. డౌన్ సిండ్రోమ్ కిడ్స్ ఎట్లా కనిపిస్తారు అనేది. వీళ్ళకి నెక్ అనేది చాలా షార్ట్ గా ఉంటదన్నమాట. ఐలిడ్స్ అప్పర్ ఐలిడ్ లాగా ఉంటది. వీళ్ళ తల వచ్చేసి చిన్నగా ఉంటది కంపేర్ టు అదర్స్. ఫేస్ వచ్చేసి ఇట్లా ఫేషియల్ ఫీచర్స్ లాగా ఇలా కాకుండా ఒక లైన్ మీద జస్ట్ ఇట్లా అతికించినట్టుగా అంటే ఫ్లాటరింగ్ గా ఉంటది అనమాట. ఈ మజిల్స్ కూడా చాలా పువర్ మజిల్ టోన్ గా ఉంటది. అంటే చాలా పువర్ గా ఉంటది. అంత మజిల్ బిల్డ్ అయ్యి నార్మల్ పిల్లల్లో ఉన్నట్టు కాకుండా కొంచెం పువర్ గా ఉంటది కంపేర్ చేసి. వీళ్ళ చేతులు కానీ కాళ్ళు కానీ ఫింగర్స్ కానీ ఇవి కొంచెం షార్ట్ గా ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ లో ఉన్న కిడ్స్ కూడా ఇప్పుడు ఆటిజం లో అయితే ఎలాగా ఆటిజం ఉన్నా కూడా కిడ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు కదా. ఆటిజం లో కూడా ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క టైప్ గా ఉంటారు. అలాగే డౌన్ సిండ్రోమ్ కూడా ఇది చేంజ్ అవ్వచ్చు అన్నమాట. సో ఒక్క కిడ్ ఒకలాగా ఉండొచ్చు, ఇంకొక కిడ్ ఇంకొకలాగా ఉండొచ్చు. అండ్ వీళ్ళలో మనకి ఎక్కువగా ఆటిజం లో చూసుకుంటే కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళకి వచ్చేటప్పటికి లెస్ ఆర్ నో కాగ్నిటివ్ స్కిల్స్ అన్నమాట. దీంతో పాటు స్పీచ్ రిలేటెడ్ డిఫికల్టీస్, దాంతో పాటు లెర్నింగ్ డిసబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ హార్ట్ రిలేటెడ్, లేదంటే పూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం కానీ, తర్వాత స్లీప్ ప్రాబ్లమ్స్, తర్వాత స్పైనల్ ప్రాబ్లమ్స్, తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం సెపరేట్ గా చూసుకున్నాం కదా ఆటిజం ఉన్న సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, డౌన్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఒక కిడ్ కి బోత్ ఆటిజం అండ్ డౌన్ సిండ్రోమ్ ఉంటే అది ఎలా ఉంటది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి లైక్ క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ ద పేరెంట్స్ అనమాట. సో పేరెంట్స్ ఎప్పటికప్పుడు డౌన్ సిండ్రోమ్ ఉన్న కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే పిల్లల్ని మీకు ఏదైనా ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి అని తెలిస్తే మీరు వెంటనే పీడియాట్రిషియన్ కానీ లేదంటే సైకాలజిస్ట్ కానీ మీరు కాంటాక్ట్ అయితే మీరు దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నేను బోత్ డౌన్ సిండ్రోమ్ అండ్ ఆటిజం పిల్లల్లో చూసే కొన్ని సిమ్టమ్స్ చెప్తానన్నమాట. సో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి రెపిటేటివ్ మోటార్ బిహేవియర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదన్నా ఒక పనిని రిపీట్ గా చేయటం అన్నమాట. దాన్నే రిపిటేటివ్ మోటార్ బిహేవియర్ అంటారన్నమాట. అంటే ఒకే పనిని పదే చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళ ఐ మూవ్‌మెంట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కంపేర్ చేస్తే నార్మల్ కిడ్ తోటి వీళ్ళ ఐ మూవ్‌మెంట్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పటి వరకు బాగా ఇష్టంగా తిన్న ఫుడ్‌ని కూడా ఒకేసారి రెఫ్యూజ్ చేయటం కానీ, లేకపోతే విసిరివేయటం కానీ, వద్దు అని బాగా గొడవ చేయటం కానీ చేస్తూ ఉంటారు. వీళ్ళు టాయ్స్‌తో ఆడుకునే ఆట కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. అంటే వాళ్ళన్నిటిని ఒక లైన్‌లో అరేంజ్ చేయటం కానీ, కొంచెం డిఫరెంట్‌గా ఆడతారు కంపేర్ టు అదర్ కిడ్స్. అండ్ ఒకే టాయ్‌తో వాళ్ళు రోజంతా కూడా ఆడగలుగుతారు. సో, నార్మల్ కిడ్స్‌లో ఏంటంటే లైక్ ఒక 3, 4 టైమ్స్ ఒక 2-3 డేస్ ఆడాక ఇంకా వాళ్ళు వదిలేస్తారింక దాన్ని. బట్ ఈ పిల్లలేంటంటే అదే టాయ్ తోటి ఎన్ని రోజులైనా ఆడగలుగుతారు. ఎంత సేపైనా ఆడగలుగుతారు. లాంగ్వేజ్ కానీ, లేదంటే ఏదన్నా సైన్ లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్, ఆటిజం ఉన్న వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ స్పీచ్ డిలే ఉంటది కాబట్టి, ఇన్ కేస్ స్పీచ్ రాకపోతే ఏం చేస్తారంటే సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తారనమాట. 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అయినా కూడా అస్సల ఇంప్రూవ్‌మెంట్ లేదు అనంటే, ద నెక్స్ట్ స్టెప్ విల్ బి సైన్ లాంగ్వేజ్. సో, పిల్లలకి ఇవన్నీ ఇది స్పీచ్ ఆపేసి ఇంకా సైన్ లాంగ్వేజ్‌కెళ్ళిపోవడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు థెరపిస్ట్‌లు. అంటే లైక్ స్టే చేస్తూ ఉంటారు. అంటే ఫ్యాన్స్‌ని కానీ, తిరిగేటప్పుడు ఫ్యాన్స్‌ని కానీ, మూవింగ్ లైట్స్‌ని కానీ, వాటిని అట్లాగే చూస్తూనే ఉంటారనమాట. స్టేరింగ్ అంటాం కదా! అట్లాగే ఇంక అదే పనిగా దాన్నే చూస్తూ ఉంటారు. ఇవన్నీ వచ్చేసి కొన్ని బేసిక్ సింప్టమ్స్ అన్నమాట. అండ్ నేనిప్పుడు కొన్ని అదర్ సింప్టమ్స్ చెప్తాను. అంటే లైక్ ఒక కిడ్ 3 ఇయర్స్ లోపల ఉంటే ఎలా ఉంటది? 3 ఇయర్స్ పైన ఉండే సింప్టమ్స్ ఏంటనేది నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇయర్స్ లోపల పిల్లలకి ఏంటంటే డెవలప్‌మెంటల్ డిలేస్ ఉంటాయి. సో, అది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. డెవలప్‌మెంటల్ డిలేస్ అంటే మైల్‌స్టోన్స్ కరెక్ట్ టైంకి రాకపోవడం కానీ,
అండ్ కర్లింగ్ కానీ, వాకింగ్ కానీ, స్పీకింగ్ కానీ అన్నీ లేట్ అయిపోవడం. సో, ఇవి డెవలప్‌మెంటల్ డిలేస్ అంటారనమాట. సో, ఇవి ఫస్ట్ వచ్చేసి డెవలప్‌మెంటల్ డిలేస్ ఉంటాయి. తర్వాత వోకలైజేషన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కంపేర్ టు నార్మల్ కిడ్స్. వీళ్ళలో ఏంటంటే సెన్సరీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతో పాటు హైపర్ యాక్టివ్ ఆర్ హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. అండ్ అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. షార్ట్ ఆఫ్ అటెన్షన్ స్పాన్ అన్నమాట. అంటే చాలా లిమిటెడ్‌గా ఉంటది. ఇవి వచ్చేసి 3 ఇయర్స్ అబోవ్ కిడ్స్‌కన్నమాట. సో, ఇంతకు ముందు చెప్పింది 3 ఇయర్స్ బిలో కిడ్స్‌కి. సో, ఐ హోప్ మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది కదా! ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఆహ్, రిప్లైస్ ఇవ్వటం చేస్తూ ఉంటాను. అండ్ సారీ, నాకు కొంచెం హెల్త్ బాలేదు. బట్ వీడియోస్ ఆపకూడదని నేను కంటిన్యూ‌గా ట్రై చేస్తున్నాను పెట్టడానికి. ఇంకా ఏదైనా వేరే టాపిక్ గురించి అడగాలనుకున్న ఏదైనా సరే కింద కామెంట్ సెక్షన్‌లో మీరైతే నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ నన్ను కాల్ మీ ఫర్ యాప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, నేను మాట్లాడతాను మీతోటి అప్పుడు అందులో నుంచి. అండ్ కొత్తగా ఛానెల్‌కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్‌ని టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఏంటంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.